నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నానండి. ఏ రోజు అంటే ఈ లొకేషన్కి వస్తుంది అబ్బా ఎందుకు వస్తున్నాను అసలు ఏం లేదు, ప్రశాంతంగా వస్తాను, అందరం పని చేసుకుంటాము వెళ్ళిపోతాము. బట్ ఇది ఎక్కడో కొంచెం నేను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. పెద్ద ప్రాజెక్ట్ మీన్స్ సక్సెస్ ప్రాజెక్ట్. ఎన్నో ప్రాజెక్ట్ మనం ఇప్పుడు నేను దగ్గర 40 సీరియల్స్ చేసి ఉంటానండి. అందులో నేను ఒక 10 to 15 సీరియల్స్ హిట్ సీరియల్లో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ మంచి సీరియల్స్ 15 to 20 నాట్ అంటే సక్కానికి ఎక్కువే ఉన్నాను తప్ప తక్కువ లేను. మీరు చూసుకుంటే ఇన్ని పేర్లు చెప్తే మీరు రాధామాధు, అమ్మమ్మ.com, తర్వాత దేవత, పాత దేవత, కొత్త దేవత, పాత దేవత కొత్త దేవత, తర్వాత చిన్న కోడలు, మొగలు రేకులు, చక్రవాక, అమృత వర్షం, ఇలా ఒక బల్క్ ఆఫ్ నేను వర్క్ తీసుకుంటే ఇప్పుడు ఈటీవీలో కానీ సీతమ్మ ఒక్కల సినిమా పూలు అని అన్ని మంచి ప్రాజెక్ట్ చేశాను. ఇంత సక్సెస్ ప్రాజెక్ట్ చేశాను. మీరు జనరల్ గా ఏంటంటే తీసిన ప్రతి సీరియల్ కూడా దాంట్లో ప్రత్యేకించి మీకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండే రోల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ప్రతి సీరియల్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ మీకోసమే డిజైన్ చేయబడ్డాయా అన్నట్లు కూడా ఉంటాయి. నేను నెగిటివ్ చేసేటప్పుడు అనేవాళ్ళు ఈ క్యారెక్టర్ నువ్వు తప్ప ఎవరు చేయలేరు శ్వేత అని ఎవరైనా చెప్పారు? తప్ప అనేవాళ్ళు కాదు కానీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే ఒక అప్పట్లో రమ్యకృష్ణ గారికి ఎలా అనేవాళ్ళు, రమ్యకృష్ణ గారు నన్ను పిలిచి అంటే అప్పటికి మోడర్న్ బాగా వేసేదాన్ని, ట్రెడిషనల్ మోడర్న్ ఏదైనా ఐఎమ్ రెడీ అంటే డ్రెస్సింగ్ కి ప్రాబ్లం లేదు అన్నట్టు ఉండేది. మోడర్న్ డ్రెస్సెస్ మీరు నిజంగానే చాలా బాగా వేసేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే హోమ్లీ గెటప్ కి వెళ్ళిపోయారు కానీ కంప్లీట్ గా ఒక స్టేజ్ లో శ్వేత గారి లాగా కావాలి, అలాంటి డ్రెస్సింగ్ కావాలి, అలాంటి హెయిర్ స్టైల్ కావాలి, ఇది కావాలి. చూడ్డానికి ఇంతే ఉండేదాన్ని కానీ స్క్రీన్ లోకి వెళ్ళేసరికి ఓపెన్ కనిపించేది. సో అందుకని హ్యాపీ అందరూ. సో ఇక్కడ అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే మీరు ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా జీ తెలుగులో ప్రత్యేకంగా కొన్ని సీరియల్స్ మీకు అలా రికగ్నైజేషన్ వచ్చేలా ఉన్నాయి కదా. అసలు జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుందండి? 2012లో నేను ఆ సీరియల్ 2011-12 చిన్న కోడలు చేశాను. చిన్న కోడలు 2010లోనే స్టార్ట్ అయింది. అదే సార్ 10 to 12 అవును జర్నీ వేసుకున్నాను. సో ఈ జర్నీ ఏంటంటే అప్పుడే స్టార్టింగ్ ఇదనమాట. అప్పుడే పసుపు కుంకుమ సమ్ అలా కొన్ని సీరియల్స్ వచ్చాయి. అందులో మాకు చాలా క్రేజ్ ఉండేది. సూపర్ ప్రైమ్ అనమాట. అసలు మాకు అంత నాలెడ్జ్ లేదండి. ఏదో వెళ్ళే వాళ్ళం, యాక్ట్ చేసేవాళ్ళము. అదే చెప్తున్నా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్నుంటాయి ఎందులో అని అర్థమైంది. సూపర్ అసలు బయటకు వెళ్తేనే ఇంకా సత్య 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 అని పిలిచేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ 3 years చేశానండి. ఆ తర్వాత ఓన్లీ ఈవెంట్స్, గేమ్ షోస్ ఇలానే చేశాను. మొత్తం గ్యాప్ ఇంకా అసలు చేయలేదు. కట్ చేస్తే మళ్ళీ 2022 ఈ ప్రాజెక్ట్కి వచ్చాను. వావ్. 23లో నేను ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఎస్ అసలు ఎన్ని అచీవ్మెంట్స్ కదా, బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇండస్ట్రీకి వచ్చి. లైక్ అంటే ఒక హీరోయిన్ అమ్మాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, గేమ్ షోస్ చేస్తూ అండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయమా? చాలా ఎంతో పెద్ద హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొన్ని కోట్లు సంపాదించిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎంత సంపాదించారు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి? నేనేం సంపాదించలేదండి. నేను ఇండస్ట్రీలో సంపాదించే కన్నా కొంచెం బయట అంటే నేను రియల్ ఎస్టేట్, మా సిస్టర్ బావగారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఓకే. సో ఇక్కడ అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా నెమ్మదిగా చేశాను. ప్రొడ్యూసర్ అంటే 100 కోట్లు ఉంటే ప్రొడక్షన్ చేయాలని కాదండి. మనకు 1 కోటి రూపాయలు ఉన్నా మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే 1 కోటి రూపాయలు సపోజ్ 10 కోట్లు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు పెట్టి వస్తే వచ్చింది, పోతే పోయిందని పెడతారు జనరల్గా. నేను నా దగ్గర ఉన్న డబ్బులతోనే ఇదే నాకు ఇంకా లైఫ్ అని పెట్టానండి. ఓకే. సో ఫిక్స్ అయిపోయారు కంప్లీట్? నాకు ఉన్నా లేకపోయినా ఇదే నాకు అని పెట్టాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మేఘ సందేశ్ అనేది అసలు సూపర్ హిట్ ప్రాజెక్ట్ అది. ఓకే. మీరు ఏది స్టార్ట్ చేసినా కానీ నిజంగా అది సూపర్ హిట్ అనుకోవచ్చు. ఈవెన్ ఇట్స్ యువర్ శ్వేత అనేది మీ యూట్యూబ్ ఛానల్, దాంట్లో కూడా మీకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. లైక్ నేను పట్టించుకోక ఉండే అది కొంచెం డిస్టర్బ్ అయింది. బట్ నేను వన్స్ మళ్ళీ
రీబ్యాక్ అవుతున్నారా దానికి? చేస్తున్నాను, ఇప్పుడే చేస్తున్నాను. ఓకే ఓకే. బికాజ్ ఏంటంటే ఆ టైంలో లైక్ ఒక పక్కన ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇటు పక్క మీ ఓన్ ఛానల్ డెవలప్ చేసుకుంటూ అండ్ ఇక్కడికి వచ్చి సీరియల్స్ వర్క్ చేయడం, ఇవన్నీ మల్టీ టాస్కింగ్ కదా మొత్తం. మీకు ఎక్కడ ప్రెషర్ అనిపించలేదా? లైక్ అంటే ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఇక్కడ ఇలాగా? లేదండి, ప్రెషర్ ఉంటుంది, ఉండదు అని నేను చెప్పను. బట్ ఎందుకు నాకు నేను ఎప్పటికప్పుడు చెప్పుకుంటా నేను చాలా స్ట్రాంగ్ అని. ఆడవాళ్ళు స్ట్రాంగ్ గానే ఉండాలి. అండ్ అందులో ప్రొడక్షన్ లో దిగారు మీరు. ప్రొడక్షన్ లో దిగారంటే అసలు ఇంకెంత స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. అండ్ నాకు ఇష్టం మా ఫ్యామిలీ అంటే చాలా పిచ్చి. సో నేను వాళ్ళతో 1 hour ఉన్నా నాకు అది ఏదో ఒక పెద్ద బహుమతిలా ఉంటది. నాకు షూటింగ్ అంటే పిచ్చి, అంటే ఆర్టిస్ట్ గా చేయడం. సో నేను ఇక్కడ ఎంత టైం ఉన్నా ఏం చేస్తే నాకు ఏం బోర్ కొట్టదు. వర్క్ ఎంత రండి చేద్దాం అంటాను. పని ఉండాలి, పని లేకుండా కూర్చోబెడితే మళ్ళీ బోర్ కొడుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసేసి ఏంటండి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే ఈ పడమటి సంధ్యారాగం అనేది చాలా సక్సెస్ఫుల్ రేస్ లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. మళ్ళీ చేస్తున్నాను ఒకటి, మళ్ళీ సీరియల్. ఇప్పుడు 2 serials నేను యాక్ట్ చేస్తున్నాను. ఓకే. నేను ప్రొడక్షన్ చూసుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటున్నాను. ప్రొడక్షన్ మీరే చూసుకుంటారా? మీరు ఎవరినైనా అక్కడ మీ అసిస్టెంట్స్ గా ఎవరినైనా పెట్టారా? జనరల్ గా మేనేజర్ వాళ్ళు వీళ్ళు ఉంటారండి. అవును, మేనేజర్స్ వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళి అదంతా చూసుకోవడానికి మీకు కుదురుతుందా? బికాజ్ ఏంటంటే నాకు షూట్ ఉంటే నేను లేదంటే కంపల్సరీ వెళ్ళిపోతా, పొద్దున్నే వెళ్ళిపోతారా? ఓకే. దేవుడి దండం పెట్టుకొని దేవుడా అని స్టార్ట్. ఓకే. సక్సెస్ఫుల్ గా ఎన్ని సక్సెస్లు ఉన్నా కానీ ప్రతి మనిషికి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీ లైఫ్ లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి? ఇప్పుడు నేను కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. మేబీ అక్కడ నార్త్, తమిళ్, కన్నడ ఇలా ఉంటుంది కదా. అట్లా కాకుండా ప్రతి ఇంట్లో అంటే ఓ శ్వేత మాకు తెలుసు అనేలాగా అనుకోవాలని నా కోరిక. వావ్. మనకి ఏం చేయాలో తెలీదు, బట్ ఏదో ఒకటి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో ఊహించేసేసుకుంటున్నారు. కానీ అఫ్ కోర్స్ శ్వేత అనే పర్సన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వెళ్ళి మనం ఈ పక్కన ఏదైనా రోడ్ మీద నేను మొబైల్లో ఒకసారి మీ పిక్ చూపించి ఈవిడ తెలుసా అంటే ఈవిడ ఆర్టిస్ట్ శ్వేత కదా అని చెప్పేసి అంటారు. ఇంకా బెటర్ దెన్ డెఫినెట్ గా అండి. మీరు అనవసరంగా ఆ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు అందరికీ తెలుసు. సో రియల్లీ అండి చాలా బాగుంది. లైక్ అంటే శ్వేత అనే ఒక అమ్మాయి నాకు తెలిసినంత వరకు విలన్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు. కాకపోతే షీ సో సాఫ్ట్ అని చెప్పేసి నాకు ఇవాళే అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే మీ డౌన్ టు ఎర్త్ కానివ్వండి, లైక్ అంటే మేము వచ్చిన దగ్గర నుంచి మీ హాస్పిటాలిటీ కానివ్వండి, అవన్నీ నేను చూస్తున్నాను కదా. లైక్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్లో మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం రియల్లీ వండర్ఫుల్. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు. బ్యాకప్ అయిపోయింది చెప్పేశారు ఆల్రెడీ, కానీ నేను మీకు మాట్లాడాలి ఉండాలి అని చెప్పాను. అంటే అఫ్ కోర్స్ మీరు ఎవరి త్రూ ఇక్కడికి వచ్చారండి సెకండరీ. నేను ఎక్కువ పాలసీ ఏం పాటిస్తానంటే ఒక మనిషికి మనిషి హెల్ప్ చేయలేకపోతే వీలైనప్పుడు కూడా ఇంకా ఎవరు చేస్తారు? వావ్, రియల్లీ ఇట్ మీన్స్ అ లాట్ అండి. అంతే కదా. ఇప్పుడు మనం అయ్యో కుక్కల్ని ప్రేమించేస్తాం వాటిని, అంటే అవి బ్యాడ్ అని నన్ను, అవి కూడా మీకు ఇష్టమే. బట్ మనిషికి మనిషి తోడు లేకపోతే ఇంకా ఎవరు మనకి ఉంటారు అన్నది నా ఉద్దేశం. సూపర్. I wish you all the best శ్వేత గారు. Thank you so much. Really thank you so much. Thanks for the interview and సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నందుకు పడమటి సంధ్యారాగం కోసం మీకోసం కంగ్రాచులేషన్స్. అండ్ శ్వేత గారు ముందు ఈ స్మాల్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా బిగ్ స్క్రీన్ లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి. అండ్ అట్ ది సేమ్ టైం చాలా ఇంకా బిగ్ స్క్రీన్ లో కూడా మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.